Hi friends, welcome back to our channel TET and DSC Network. ఓకే, నేను మన ఛానల్లో తెలంగాణ టెట్కి సంబంధించి తెలంగాణ డిఎస్సికి సంబంధించి అన్ని కంటెంట్ వీడియోస్ కూడా చైల్డ్ డెవలప్మెంట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో. సోషల్ కంటెంట్ కూడా నేను అన్ని థీమ్ వైజ్ టెక్స్ట్ బుక్లో మనకి 6th నుంచి 8th వరకు థీమ్ వైజ్ ఉంటాయి కదా. సో నేను వాటి థీమ్ వైజ్ విధంగా ఫస్ట్ థీమ్ 6th థీమ్ వచ్చేసి నేను అవి అప్లోడ్ చేశా. అండ్ మ్యాథ్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్ మొత్తం కూడా మీకు డిస్ప్లే చేస్తూ మోడల్కి ఒక ప్రాబ్లం అని చెప్పేసి నేను సొల్యూషన్ ఎలా చేయాలి ఏంటిది అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మ్యాథ్స్ వీడియోస్ చేశా. అండ్ అదేవిధంగా ఈవీఎస్కి సంబంధించి కూడా నేను 3rd క్లాస్ 4th క్లాస్ అనే వీడియోస్ ఇప్పటివరకు అప్లోడ్ చేశా. 3rd 4th కూడా ఓన్లీ సింగిల్ వీడియోలోనే మొత్తం 3rd 4th కి సంబంధించి అన్ని లెసన్స్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఓకేనా, వాటికి కూడా నేను మన ఛానల్లో ప్లేలిస్ట్ సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టిన. మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మెయిన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాను కూడా, ఏ డౌట్స్ అయినా కూడా నాకు ఏ వీడియో కింద అయినా కూడా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా. సో నేను లాస్ట్ వీడియోలో 4th క్లాస్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ ఈవీఎస్ సబ్జెక్ట్లోని అన్ని కూడా చాలా డీటెయిల్గా చేసి ప్రతి ఒక్క పాయింట్ మీకు డిస్ప్లే చేస్తూ నేను వీడియో అనేది చేసి పెట్టిన. ఓకేనా, 4th అయిపోయింది, 3rd క్లాస్ కూడా అయిపోయింది ఈవీఎస్. ఇప్పుడు వచ్చేసి 5th క్లాస్. సో మనకి 5th క్లాస్లో టోటల్ 16 లెసన్స్ ఉన్నాయి. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, 16 లెసన్స్ అన్ని ఒకటే వీడియోలో పెట్టాలంటే అని చెప్పేసి నేను ఈ 16 లెసన్స్ని 4 పార్ట్స్గా చేసిన. ఓకేనా. సో ఈచ్ పార్ట్లో 4 లెసన్స్ అనేది నేను ఇంపార్టెంట్ పాయింట్స్ 4 లెసన్స్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేస్తా. ఓకే. సో 5th క్లాస్లో ఉన్న ఫస్ట్ 4 లెసన్స్ ఏంటి అని చెప్పేసి వాటి యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. అండ్ మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా అర్థం కావాలి అన్ని లెసన్స్ అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా. సో మనకి ఫస్ట్ లెసన్ వచ్చేసి యానిమల్స్ ద బేస్ ఆఫ్ అవర్ లైఫ్. ఫస్ట్ లెసన్ యానిమల్స్ ద బేస్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఫార్మర్కి ఫ్రెండ్లీగా ఉండే యానిమల్స్ ఏంటి, క్రాపింగ్ అంటే అగ్రికల్చర్లో కల్టివేషన్లో ఫ్రెండ్లీగా ఉండే యానిమల్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎర్త్ వామ్ యొక్క ఎక్స్క్రీషన్ తోటి సాయిల్ అనేది ఫర్టైల్ అవుతుంది. ఓకేనా. ఎర్త్ వామ్ యొక్క ఎక్స్క్రీషన్ తోటి సాయిల్ అనేది ఫర్టైల్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఎర్త్ వామ్ సాయిల్ని లూజ్ చేస్తుంది, దాని ద్వారా రూట్స్కి ఎయిర్ అనేది ఈజీగా రీచ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ స్పైడర్ ఏం చేస్తుంది అంటే వెబ్ అనేది కడుతుంది, వెబ్ అనేది బిల్డ్ చేస్తుంది. ఓకేనా. దేని ద్వారా అంటే సిక్రేషన్ ఫ్రమ్ మౌత్, అబ్డామినల్ గ్లాండ్ నుంచి వచ్చిన ఒక లిక్విడ్ తోటి మౌత్ యూజ్ చేసుకొని అది వెబ్ అనేది కడుతుంది. ఓకేనా. సో దాని ద్వారా ఏమవుతుందంటే కొన్ని ఇన్సెక్ట్స్, చిన్న ఇన్సెక్ట్స్ కానీ మస్కిటోస్ కానీ ఆ వెబ్లో స్టక్ అయిపోతాయి. స్టక్ అయినప్పుడు స్పైడర్ అనేది వచ్చి వాటిని తినేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ యాంట్ ఈట్స్ స్మాలర్ ఇన్సెక్ట్స్ అండ్ దేర్ ఎగ్స్. యాంట్స్ అనేది క్రాప్స్కి ఏవైనా ఇన్సెక్ట్స్ హార్మ్ చేసే ఇన్సెక్ట్స్ ఉంటే చిన్న ఇన్సెక్ట్స్ని ఇంకా వాటి యొక్క ఎగ్స్ని యాంట్స్ అనేవి తినేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ స్నేక్స్ ఏం చేస్తుంది, ఇట్ స్వాలోస్ ర్యాట్స్. ఓకేనా. క్రాప్స్లో ఎక్కువ ర్యాట్స్ అవి ఏమైనా ఉంటే స్నేక్స్ ఉంటే ఏమవుతుంది అంటే ర్యాట్స్ని తినేస్తుంది. నెక్స్ట్ మనకి పాయిజనస్ స్నేక్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి కింగ్ కోబ్రా, సెకండ్ వన్ వైపర్, థర్డ్ వన్ సీ స్నేక్, 4th వన్ రసూల్ వైపర్. ఇవన్నీ కూడా పాయిజనస్ స్నేక్స్ మనకున్నాయి. ఓకే. నెక్స్ట్ ఈ ట్రైకోగ్రామా అనేది ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు సైంటిస్ట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సైంటిస్ట్ వాళ్ళు ఎక్కడ సైంటిస్ట్ వాళ్ళు అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లో ఉన్న సైంటిస్ట్ వాళ్ళు ట్రైకోగ్రామా అనే ఇన్సెక్ట్ని క్రియేట్ చేస్తారు. సో దాని లైఫ్ స్పాన్ వచ్చేసి 1 వీక్. ఇది ఏం చేస్తుంది అంటే ఏవైతే క్రాప్స్కి ఇన్ఫెక్ట్ చేసే ఇన్సెక్ట్స్ ఉంటాయో వాటి యొక్క ఎగ్స్ని తినేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ బటన్స్ దేంతో చేస్తారంటే హార్న్స్ ఆఫ్ యాక్సెస్. ఓకేనా, దీంతో హార్న్స్ ఆఫ్ యాక్సెస్. నెక్స్ట్ ఎలిఫెంట్స్ ని టస్క్స్ కోసం చంపుతారు, అంటే దంతాల కోసం చంపుతారు. టైగర్స్, డీర్ అండ్ స్నేక్స్ నేమో స్కిన్ కోసం చంపుతారు. ఓకేనా, టైగర్స్, డీర్ అండ్ స్నేక్స్ ని స్కిన్స్ కోసం చంపుతారు. ఓకే. నెక్స్ట్ మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. అది ఎప్పుడు అని అంటే 1971. ఓకేనా. అండ్ 1972లో వచ్చేసి టైగర్ ప్రాజెక్ట్. ఓకేనా. 1971లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 1972లోనేమో టైగర్ ప్రాజెక్ట్. ఇది మనకి హయ్యర్ క్లాసెస్లో వస్తుంది. ఓకేనా.
నెక్స్ట్ సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏ షెడ్యూల్ కిందికి వస్తుంది అంటే షెడ్యూల్ 1 కిందికి వస్తుంది. ఓకేనా? ఈ యాక్ట్ అనేది షెడ్యూల్ 1 కిందికి వస్తుంది. సో ఈ యాక్ట్ ద్వారా ఏంటిదంటే హంటింగ్ అండ్ సెల్లింగ్ వైల్డ్ యానిమల్స్ అనేది ఒక క్రైమ్. వైల్డ్ యానిమల్స్ ని చంపడము, అమ్మడము అని చెప్పేసి ఒక క్రైమ్ అది. సో అట్లా చేసిన వాళ్ళకి ఏంటిదంటే 3 to 7 years జైల్ పనిష్మెంట్ ఉంటది. అండ్ అదే విధంగా 1 lakh ఫైన్ ఉంటది. ఓకేనా? ఇవి 2 కూడా ఉంటాయి. 3 to 7 years జైల్ అండ్ 1 lakh ఫైన్. సో ఇక్కడ అండ్ అనేది గుర్తుంచుకోండి. అండ్ అంటేనేమో 2 కలిపి, ఆర్ అంటేనేమో ఏదైనా ఒకటి. అవునా? సో అందుకనే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము పనిష్మెంట్ ఏంటి? 3 to 7 years జైల్ అండ్ 1 lakh ఫైన్. ఓకేనా? సో మనకి టెక్స్ట్ బుక్ లా 3 యానిమల్స్ ని ఇక్కడ మెన్షన్ చేసిర్రు. టైగర్, పికాక్ అండ్ ఎలిఫెంట్. అవే కాకుండా వేరే వైల్డ్ యానిమల్స్ ని హంటింగ్ చేసినా, సేలింగ్ చేసినా ఈ యాక్ట్ కింద పనిష్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ రాయల్ బెంగాల్ టైగర్స్. ఈ రాయల్ బెంగాల్ టైగర్స్ అనేది ఎక్కువగా మనము ఇండియా ఇంకా బంగ్లాదేశ్ లో చూస్తాం. ఓకే? నెక్స్ట్ ఎండేంజర్డ్ స్పీషీస్ వచ్చేసి ఏంటి అంటే బట్టమిక్క పక్షి, కలివి కోడి అండ్ పునగనూరు కౌ. ఓకేనా? ఇవి ఎండేంజర్డ్ లో ఉన్నాయి. ఎండేంజర్డ్ అంటే అంతరించిపోవడానికి ఉన్నాయి అని చెప్పేసి అర్థం. ఓకేనా? అంటే ఇవి అంతరించిపోతున్నాయి, ఇంకా పోలేదు. ఎక్స్టింక్షన్ అంటే ఆల్రెడీ పోయినాయి. ఎండేంజర్డ్ అంటే అంతరించిపోవడానికి ఉన్నాయి. సో మనకి టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చిందంటే ఫర్ ఎవ్రీ 20 minutes a different type of one type of species were disappearing. ఓకేనా? ఫర్ ఎవ్రీ 20 minutes one type of species were disappearing. ఈ పాయింట్ అనేది నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వల్చర్ గురించి మనకి ఇచ్చారు. వల్చర్ యొక్క టాల్ వచ్చేసి 2 feet టాల్ ఉంటుంది. ఓకేనా? ఇది ఎవరైనా వాళ్ళ ప్లేసెస్ లో ఎక్కడైనా చూసి తెలంగాణ బయోడైవర్సిటీకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి రివార్డ్ అనేది ఉంటుంది. ఆ రివార్డ్ వచ్చేసి కూడా 2 lakhs ప్రైజ్ మనీ. ఓకేనా? వల్చర్ ని మీకు ఎక్కడైనా కనిపిస్తే దాని బయోడైవర్సిటీకి, తెలంగాణ బయోడైవర్సిటీకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి 2 lakhs రివార్డ్ అనేది ఉంటుంది. ఓకే? నెక్స్ట్ లెసన్ 2 వచ్చేసి మనకి కల్టివేషన్ క్రాప్స్. ఓకేనా? కల్టివేషన్ క్రాప్స్. సో మనకి ప్రాసెస్ ఆఫ్ క్రాప్స్ అంటే ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ క్రాప్స్, మనం ఏవైతే పంటలు పండిస్తామో ఆ ప్రాసెస్ ని ఏమంటామో కల్టివేషన్ లేదా అగ్రికల్చర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? మనము ఇరిగేషన్ అంటేనేమో వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం, ప్రాసెస్ ఆఫ్ గివింగ్ వాటర్ ఫెసిలిటీ అంటేనేమో ఇరిగేషన్ వస్తుంది. ఓకే? కన్ఫ్యూజ్ అవ్వద్దు మూడిట్లలో. ఓకే? నెక్స్ట్ హారో అనేది దేనికి యూజ్ చేస్తాము అని అంటే సోవింగ్ సీడ్స్ ఆర్ ప్లాంటింగ్ సీడ్స్ కి మనము హారో అనేది యూజ్ చేస్తాం. ఓకే? నెక్స్ట్ ప్లగ్ అనేది దేనికి యూజ్ చేస్తాం అంటే టు టిల్ ల్యాండ్, అంటే ల్యాండ్ ని తవ్వడానికి ప్లగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే? నెక్స్ట్ స్పేడ్ అనేది దేనికి యూజ్ చేస్తాం అంటే లెవెలింగ్ కి ఏం యూజ్ చేస్తాము? స్పేడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనము వేరే వాళ్ళ దగ్గర నుంచి సీడ్స్ తీసుకొని మనకి ఈల్డ్ అనేది మంచిగా వచ్చినాక రిటర్న్ లో మోర్ సీడ్స్ ఇస్తే ఆ ప్రాసెస్ ని మనము నాగులు అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకే? నెక్స్ట్ మనకి రైస్ వెరైటీస్ ఎన్ని ఉన్నాయి అంటే టోటల్ 5400 ఆఫ్ రైస్ వెరైటీస్ ఉన్నాయి. ఓకే? మ్యాంగో వెరైటీస్ వచ్చేసి 740 వెరైటీస్ ఉన్నాయి. బ్రింజాల్ వెరైటీస్ వచ్చేసి 3500 వెరైటీస్ ఆఫ్ బ్రింజాల్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. నేను డిస్ప్లే చేస్తున్న ప్రతి ఒక్క పాయింట్ ని మీరు నోట్ చేసుకోండి. వీడియో చూస్తూనే నోట్ చేసుకోండి. నేను ఈ డాక్యుమెంట్స్ ఎక్కడ కూడా నేను ప్రొవైడ్ చేయట్లేదు. మీరు నోట్ చేసుకుంటేనే మీకు రివిజన్ అవుతుంది అండ్ గుర్తుంటే కూడా ఈజీగా. నెక్స్ట్ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ ప్లాంట్స్ యొక్క జీన్స్ అనేది కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసి పెడుతుంది. ఓకేనా? అదేంటిది? నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. ఓకే? నెక్స్ట్ పంచగవ్య అంటే మనము దేనిగా యూజ్ చేసుకోవచ్చు అంటే దీన్ని పెస్టిసైడ్ గా యూజ్ చేసుకోవచ్చు, లిక్విడ్ ఫామ్ లో ఉన్న మెన్యూర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ పంచగవ్యలో ఏమేమి ఉంటాయి అంటే కౌకి సంబంధించినవి అన్ని కూడా ఉంటాయి. అంటే ఏంటి అంటే కౌ డంగ్, యూరిన్, మిల్క్, గీ, కర్డ్ ఇవన్నీ కూడా కౌస్ కి సంబంధించినవి. రైట్? నెక్స్ట్ వచ్చేసి వేరేవి ఇంకేముంటాయి అంటే బనానా, కోకోనట్, వాటర్ అండ్ జాగ్రీ ఇవన్నీ మిక్స్ చేస్తేనే మనము దాన్ని పంచగవ్య అని చెప్పేసి అంటాం. ఓకే? నెక్స్ట్ జీవామృత్ ఏంటిదంటే ఇది కూడా ఒక మాన్యూర్ అండ్ పెస్టిసైడ్ అండ్ ఫెర్టిలైజర్ గా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ జీవామృత్ వల్ల ఏంటిదంటే సాయిల్ ని ఫెర్టైల్ చేసే చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సాయిల్ ని ఫెర్టైల్ చేసే చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని
ఇంక్రీజ్ చేస్తుంది జీవామృతం. ఓకేనా. సో జీవామృతంలో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ వన్ జాగ్రీ, పల్సెస్ పౌడర్స్, కౌ డంగ్, సాయిల్, యూరిన్ అండ్ వాటర్. ఓకేనా. ఇవన్నీ కూడా జీవామృతంలో ఉంటాయి. నెక్స్ట్ మనము ఒకటే ప్లేస్లో సేమ్ ప్లేస్లో ఒకటే టైప్ ఆఫ్ క్రాప్స్, మోనోక్రాప్ అంటే వన్ టైప్, ఒకటే టైప్ ఆఫ్ క్రాప్స్ని మనము ఎక్కువ ఇయర్స్ కల్టివేషన్ కానీ అగ్రికల్చర్ కానీ చేస్తే ఆ సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా. అప్పుడు సాయిల్ ఫెర్టిలిటీ రెడ్యూస్ అవుతే ఏమవుతుంది, మనకి ఈల్డ్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. ఓకేనా. ఎప్పుడు మనకి ఈల్డ్ మంచి వస్తుంది, సాయిల్ ఫెర్టైల్గా ఉంటేనే ఈల్డింగ్ అనేది మంచిగా ఉంటుంది. ఈల్డింగ్ అంటే ఏం లేదు, లాస్ట్ హార్వెస్టింగ్ అని చెప్పేసి అని అంటాం. నెక్స్ట్ గ్రోవింగ్ మోర్ దెన్ వన్ క్రాప్స్, ఒక్కటే ప్లేస్ లో మోర్ దెన్ వన్ క్రాప్స్ గ్రో చేస్తే దాన్ని మనము ఇంటర్ క్రాపింగ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మేజ్, జింజర్ అండ్ టర్మరిక్, ఇవన్నీ కూడా మనము ఇంటర్ క్రాపింగ్ ద్వారా గ్రో చేయొచ్చు, కల్టివేషన్ చేయొచ్చు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్ గంగావర్ మన్నెమ్మ. గంగావర్ మన్నెమ్మ వచ్చేసి ఏ విలేజ్ కి సంబంధించిన అంటే గంగావర్ కి సంబంధించిన ఆమె. ఓకేనా. ఏ డిస్టిక్ అంటే మన తెలంగాణలో ఉన్న సంగారెడ్డి డిస్టిక్. అండ్ మండల్ వచ్చేసి నాయల్కల్ మండల్. ఓకేనా. ఈమె క్రాప్స్ ని ఎలా పండించాలి, ఆర్గానిక్ అగ్రికల్చర్ అనేది ఎలా చేయాలి ఏంటిదని చెప్పేసి చాలా స్టడీ చేస్తుంది. తన గురించి మొత్తం కూడా మనకి డీటెయిల్ గా టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. నేను అందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఓకే. సో తను డెక్కన్ గవర్నమెంట్ సొసైటీలో ఒక మెంబర్ గా జాయిన్ అయింది. ఓకేనా. అందులో జాయిన్ అయ్యి కల్టివేషన్ అనేది, అగ్రికల్చర్ అనేది ఏ విధంగా చేయాలి, ఏ క్రాప్స్, ఇంటర్ క్రాపింగ్ గురించి అన్నిటి గురించి చాలా స్టడీ చేసింది తను. నెక్స్ట్ తక్కువ వాటర్ తోటి మనము ఏ ఏ క్రాప్స్ గ్రో చేయొచ్చు అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ మనకి వచ్చేసి ఫస్ట్ రెడ్ గ్రామ్. ఓకే. రెడ్ గ్రామ్, జోర్ అంటే జొన్నలు, నెక్స్ట్ మిలెట్స్, మిలెట్స్ అంటే మనకి చిరుధాన్యాలు అని చెప్పేసి అంటాం కదా, సో అవి అన్నట్టు. నెక్స్ట్ గ్రీన్ గ్రామ్, ఫాక్స్టైల్ మిల్లెట్. ఫాక్స్టైల్ మిల్లెట్ అంటేనేమో మనకు వచ్చేసి ఏంటి అంటే కొర్రెలు అని చెప్పేసి అంటారు. ఓకేనా. నెక్స్ట్ మస్టర్డ్, సోర్ఘమ్, పీజియన్పీ, కౌకీ, ల్యాబ్, హైబిస్కస్, గ్రౌండ్ నట్ అండ్ బెంగాల్ గ్రామ్, ఇవన్నీ కూడా తక్కువ వాటర్ తోటి మనము గ్రో చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మన స్టేట్ లో పండించే ఫుడ్ క్రాప్స్, మన తెలంగాణలో పండించే ఫుడ్ క్రాప్స్ ఏంటి అంటే రైస్, వీట్, జోర్, మేజ్, పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండ్ వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా మన తెలంగాణలో పండించే ఫుడ్ క్రాప్స్. అండ్ మన తెలంగాణలో పండించే క్యాష్ క్రాప్స్ ఆర్ కమర్షియల్ క్రాప్స్ ఏంటి అంటే కాటన్, జూట్, చిల్లీ. ఓకేనా. ఇవన్నీ కూడా మన తెలంగాణలో పండించే క్యాష్ క్రాప్స్ ఆర్ కమర్షియల్ క్రాప్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ప్యాడీ వెరైటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనకి టోటల్ 6 ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి బంగారు తీగ, సెకండ్ వన్ వచ్చేసి IRZO, థర్డ్ వన్ వచ్చేసి హావ్సా, ఫిఫ్త్ వన్ వచ్చేసి స్వర్ణ, ఫిఫ్త్ వన్ ఏమో మసూరి, సిక్స్త్ వన్ ఏమో సాంబా. ఓకేనా. ఇవన్నీ కూడా రైస్ వెరైటీస్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మనకి వీటిలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే విచ్ ఈస్ నాట్ ద వెరైటీ ఆఫ్ ద రైస్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఇచ్చి ఇంకొకటి వేరేది ఇస్తారు. సో ఆ విధంగా అంటే మనకి అన్ని కూడా గుర్తుంటేనే మనము ఇంకో ఆప్షన్ ఏదనేది పెట్టొచ్చు. నెక్స్ట్ పల్సెస్ లో కూడా మనకి 4 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ గ్రామ్, సెకండ్ వన్ బ్లాక్ గ్రామ్, థర్డ్ వన్ ఆశా, ఫోర్త్ వన్ నడిపి, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి మీరు. ఓకే. నెక్స్ట్ బయోపెస్టిసైడ్స్ గా మనము ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే గ్రీన్ చిల్లీ, గార్లిక్, నీమ్ ఆయిల్, విటిక్స్, పంచగవ్య అండ్ సొల్యూషన్ ఆఫ్ టొబాకో, ఇవన్నీ కూడా మనము బయోపెస్టిసైడ్స్ గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్సెక్టిసైడ్స్ గా మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే నీమ్ ఆయిల్ అండ్ పంచగవ్య. ఓకేనా. ఇన్సెక్టిసైడ్స్ గా మనము ఇవి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బయో ఫెర్టిలైజర్స్ గా మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే కౌ డంగ్, నీమ్ లీవ్స్ అండ్ బార్క్, నీమ్ ట్రీ యొక్క లీవ్స్ ఇంకా బార్క్ ని వాటిని మనం బయో ఫెర్టిలైజర్ గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సీడ్స్ అనేది మనము ఏ విధంగా స్టోర్ చేయొచ్చు అని అంటే యాష్ ఇంకా నీమ్ లీవ్స్ ని యాడ్ చేసి మనము సీడ్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అదే విధంగా మెయిన్ గా మనకి 4 months గ్రో చేసే క్రాప్స్ ఏంటి అంటే రైస్, జోర్ అండ్ గ్రౌండ్ నట్. ఓకేనా. రైస్, జోర్ అండ్ గ్రౌండ్ నట్. ఈ జోర్ అండ్ గ్రౌండ్ నట్ వచ్చేసి మనకి రెయిన్ ఫీడ్ క్రాప్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఏం క్రాప్స్? రెయిన్ ఫీడ్ క్రాప్స్. ఈ రైస్ వచ్చేసి మోర్ వాటర్, రైస్ కి మనము ఎక్కువగా వాటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ 6 months అండ్ ఇంకొక రెయిన్ ఫీడ్ క్రాప్ వచ్చేసి ఏంటిదంటే రెడ్ గ్రామ్.
రెడ్ గ్రామ్స్ వచ్చేసి వాటిని కూడా మనము రెయిన్ ఫీడ్ క్రాప్స్ అని చెప్పేసి అంటాం. ఈ రెడ్ గ్రామ్స్ వచ్చేసి 6 మంత్స్ డ్యూరేషన్. ఓకేనా, మనకి హార్వెస్ట్ అనేది 6 మంత్స్లో వచ్చేస్తుంది. రైస్, జోర్ అండ్ గ్రౌండ్ నట్ ఏమో 4 మంత్స్. రైస్కి ఏమో ఎక్కువ వాటర్ కావాలి, జోర్ అండ్ గ్రౌండ్ నట్కి ఏమో తక్కువ వాటర్ అయినా కూడా గ్రో అవుతాయి. రెడ్ గ్రామ్ కూడా లెస్ వాటర్తోనే వస్తుంది. ఓకేనా, ఇదేంటి రెడ్ గ్రామ్ వచ్చేసి ఎన్ని మంత్స్? 6 మంత్స్. ఓకే, నెక్స్ట్ మనకి జోర్లో టోటల్ 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ వన్ ఏమో వైట్ జోర్, సెకండ్ వన్ ఏమో ఎల్లో టైప్ జోర్. ఓకేనా, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోర్ సీడ్స్ అనేది మనకి ఉంటాయి. ఓకేనా, ఇది కూడా మీరు పాయింట్ అనేది నోట్ చేసుకోండి. ఓకే, ఇది సెకండ్ లెసన్. నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసి లెట్స్ ప్లాంట్ ట్రీస్. ఓకేనా, లెట్స్ ప్లాంట్ ట్రీస్. సో మనకి ఫారెస్ట్ అనేది ఎర్త్ సర్ఫేస్ లో ఎంత ఉండాలి అని అంటే 1/3 ఉండాలి. ఖచ్చితంగా 1/3 ఉండాలి. ఎర్త్ సర్ఫేస్ లో 1/3 అనేది ఫారెస్టే ఉండాలి. కానీ ఇప్పుడు మనకి ఎంత ఉందంటే 21% మాత్రమే ఉంది. ఓకే, నెక్స్ట్ ప్లాంట్స్ గ్రో అవ్వాలంటే మెయిన్ గా ఏమేమి అవసరం? వాటర్, సన్లైట్ అండ్ ఫెర్టైల్ సాయిల్ అనేది ప్లాంట్స్ కి ఎక్కువగా ఎసెన్షియల్ గ్రో అవ్వాలంటే మంచిగా. నెక్స్ట్ ప్లాంట్స్ నాట్ ఓన్లీ ప్రొడ్యూస్ ఫర్ దెమ్సెల్ఫ్, ప్లాంట్స్ వాటి కోసమే ఫుడ్ తయారు చేసుకోవడమే కాకుండా వేరే లివింగ్ బీయింగ్స్ కి కూడా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా, ప్లాంట్స్. నెక్స్ట్ షేడెడ్ ప్లాంట్స్ వచ్చేసి ఏంటి అంటే నీమ్, ఇండియన్ బీచ్ అంటే కనుగ చెట్టు. ఓకేనా, ఇవి షేడెడ్ ప్లాంట్స్. నెక్స్ట్ బ్యాక్ యార్డ్ లో మనము ఏమేమి ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అని అంటే లెమన్, హెన్నా, మ్యాంగో, గోవా, చిక్కు, బనానా, డ్రమ్ స్టిక్, కర్రీ లీఫ్, కోకోనట్, పీపల్, నీమ్, టేకు, టెంపుల్ ట్రీ, నైట్ జాస్మిన్, నేరియం అండ్ నందివర్ధనం. ఇవన్నీ కూడా మనము బ్యాక్ యార్డ్ లో గ్రో చేసుకోవచ్చు. నెక్స్ట్ రోడ్స్ కి సైడ్స్ లో ఏ ప్లాంట్స్ గ్రో చేయొచ్చు అని అంటే నీమ్, పీపల్, బనియన్ అండ్ డెరీస్. ఓకేనా, ఇవన్నీ కూడా రోడ్ సైడ్స్ లో మనము ఈ ప్లాంట్స్ అనేది మనము పెట్టొచ్చు. ఓకే, నెక్స్ట్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఏం చేస్తుంది అంటే కొన్ని స్కూల్స్ కి ప్లాంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది ప్లాంటింగ్ చేయడానికి. ఈ రెవల్యూషన్ అనేది, ఈ ఆర్గనైజేషన్ అనేది స్కూల్స్ కి ప్లాంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అదే విధంగా అడల్ట్స్ కి ఇంకా చిల్డ్రన్ కి ఎన్విరాన్మెంట్ ని పొల్యూషన్ ఫ్రీ చేయాలి అని చెప్పేసి ఎప్పటికీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటుంది. ఓకేనా, రిమైండ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క మెయిన్ ఏం ఏంటిదంటే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం అనేది మెయిన్ ఏం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 1 crore ప్లాంట్స్ వేర్ సప్లైడ్ ఫర్ 650 గవర్నమెంట్ స్కూల్స్. ఓకేనా, ఈ ఆర్గనైజేషన్ ద్వారా 1 crore ప్లాంట్స్ 650 గవర్నమెంట్ స్కూల్స్ కి సప్లై చేసే. అండ్ ఈ 1 crore ప్లాంట్స్ అన్ని కూడా 5 ప్లాంట్స్ ఫర్ ఈచ్ స్టూడెంట్ గా డివిజన్ అనేది అయింది, సప్లై అనేది అయింది. ఓకేనా, నెక్స్ట్ అండ్ అదే విధంగా ఇంకొకటి ఫారెస్ట్ మోటివేటింగ్ మూవ్మెంట్. ఇది వచ్చేసి మెదక్ డిస్టిక్ టీచర్స్ స్టార్ట్ చేస్తారు. ఈ మూవ్మెంట్ ఎప్పుడు అని అంటే 2012-13 ఈ మూవ్మెంట్ లో ఏం చేసిండ్రంటే 10 lakhs ప్లాంట్స్, 2 lakhs స్టూడెంట్స్ 10 lakhs ప్లాంట్స్ ని ఒక్క డేలో ప్లాంటింగ్ అనేది చేశారు. ఓకేనా, ఏ మూవ్మెంట్ అది? ఫారెస్ట్ మోటివేటింగ్ మూవ్మెంట్. దీన్ని వరంగల్ టీచర్స్, నల్గొండ టీచర్స్, మహబూబ్ నగర్, రంగారెడ్డి టీచర్స్ ఇంకా ముందరికి తీసుకెళ్లారు. నెక్స్ట్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క మెయిన్ ఏమేంటి? టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, ఇది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గడ్డంపల్లి ZPHS స్కూల్ వచ్చేసి దీనికి ఒక అవార్డ్ అనేది వచ్చింది. ఏం అవార్డ్ అంటే గ్రీన్ స్కూల్ అవార్డ్ అనేది వచ్చింది. ఓకేనా, ఇది ఏ డిస్టిక్ అని అంటే నాగర్ కర్నూల్ డిస్టిక్. ఓకేనా, నెక్స్ట్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇంకా వీటితో పాటు ఇంకా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి వందే మాత్రం ఫౌండేషన్, నేషనల్ గ్రీన్ కోర్ అండ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. ఓకేనా, నెక్స్ట్ నేషనల్ గ్రీన్ కోర్ అనేది ఏంటి అంటే ఆర్గనైజేషన్ దీని మెయిన్ ఏం ఏంటిదంటే స్కూల్ కి సరౌండింగ్స్ లో మొత్తం కూడా గ్రీనరీ అనేది పెట్టాలి అని చెప్పేసి, ప్లాంటేషన్ చేయాలి అని చెప్పేసి నేషనల్ గ్రీన్ కోర్ యొక్క మెయిన్ ఎయిమ్. ఓకేనా, అండ్ దీని ప్రజెంట్ ఫంక్షనింగ్ ఏంటిదంటే స్కూల్స్ లో ఏంటిదంటే గోల్స్ ఏంటి స్కూల్స్ లో పెట్టడం ద్వారా ఏంటిది అని అంటే ఎంజాయింగ్ గ్రీనరీ విత్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, రికగ్నైజింగ్ ద హార్డ్ వర్క్, ఐడెంటిఫైయింగ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఓకేనా, ఇవన్నీ కూడా నేషనల్ గ్రీన్ కోర్ యొక్క గోల్స్.
నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఏం చేస్తదంటే ఇట్ ప్లాన్స్ ఏం ప్లాన్ చేస్తది? కంపోస్ట్ కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ అనేది ఏ విధంగా తయారు చేయొచ్చు అని ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తది ఆ ప్రాసెస్‌ని. ఓకేనా? దేనికి యూజ్ అయితది అవి? ప్లాంట్స్‌కి మాన్యూర్‌గా యూజ్ అవుతది. ఓకేనా? కంపోస్ట్ ఫ్రమ్ కిచెన్ వేస్ట్ నుంచి ఏ విధంగా చేయాలి అనే ప్రాసెస్‌ని ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేసే డిపార్ట్మెంట్ ఏంటి? హార్టికల్చర్. నెక్స్ట్ యుఎన్ఓ ఏం డిక్లేర్ చేసిందంటే నీమ్ ట్రీ యాజ్ ద ట్రీ ఆఫ్ ద సెంచరీ. ఓకేనా? నీమ్ ట్రీని ట్రీ ఆఫ్ ద సెంచరీగా డిక్లేర్ చేసింది. అండ్ నీమ్ ట్రీ వచ్చేసి 1000 డిసీజ్ కి ఒక మెడిసిన్ అని చెప్పేసి మనము అనొచ్చు. నెక్స్ట్ డయాబెటీస్, క్యాన్సర్, హైపర్ టెన్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ కెమికల్స్ స్ప్రే చేసిన వెజిటేబుల్స్ తింటే మనకి డయాబెటీస్, క్యాన్సర్ అండ్ హైపర్ టెన్షన్ అని వస్తాయి, డిసీజెస్ అనేది వస్తాయి. ఓకేనా? నార్మల్గా ఇప్పుడు మనకి ఆర్గానిక్ వెజిటేబుల్స్ కొంచెం తగ్గిపోయినాయి, అవునా? ఎక్కువగా కెమికల్స్ స్ప్రే చేసిన వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో అట్లా ఎక్కువ కెమికల్స్ స్ప్రే చేసిన వెజిటేబుల్స్ తింటే మనకి డయాబెటీస్, క్యాన్సర్, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే వెజిటేబుల్స్ని చాలా బాగా వాష్ చేసి మనము తినాలి. ఓకే? నెక్స్ట్ ఫోర్త్ లెసన్ వచ్చేసి న్యూట్రిటియస్ అండ్ ఫుడ్. ఓకేనా? నెక్స్ట్ మిల్లెట్స్ లో మనకి ఏమేమి మిల్లెట్స్ ఉన్నాయి అంటే బాజ్రా, రాగి, లిటిల్ మిల్లెట్, ఫాక్స్టెల్ మిల్లెట్, పర్ల్ మిల్లెట్. లిటిల్ మిల్లెట్ అంటేనేమో సామలు అని చెప్పేసి అంటారు తెలుగులో, ఫాక్స్టెల్ ఏమో కొర్రలు, పర్ల్ మిల్లెట్ అంటేనేమో సజ్జలు. ఓకేనా? నెక్స్ట్ సెరల్స్ ఏంటి అంటే మనకి ప్యాడీ, వీట్, మేజ్ అండ్ జోర్ ఇవన్నీ కూడా మనకి సెరల్స్. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు అంటాం కదా, సో అవి అన్నట్టు. మిల్లెట్స్ లో ఎక్కువగా స్టార్చ్ అనేది ఉంటుంది. మిల్లెట్స్ లో ఏముంటది? ఎక్కువగా స్టార్చ్ అనేది ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఇంకా స్టార్చ్ అనేది మనకి ఎనర్జీ గివింగ్ ఫుడ్. కార్బోహైడ్రేట్స్ ఇంకా స్టార్చ్ ఉన్న ఫుడ్ కూడా మనకి ఎనర్జీ గివింగ్ ఫుడ్. నెక్స్ట్ పల్సెస్ లైక్ బెంగాల్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, చికెన్ పీస్ ఇవి పల్సెస్. అండ్ ఎగ్స్, మిల్క్ అండ్ మీట్ ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ గ్రోత్ కి హెల్ప్ చేస్తాయి. ఓకేనా? పల్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్, ఎగ్స్, మిల్క్ అండ్ మీట్ మనకి దేనికి హెల్ప్ చేస్తాయి? ఫిజికల్ గ్రోత్ కి హెల్ప్ చేస్తాయి. ఓకేనా? బటర్, గీ అండ్ ఆయిల్ లో మోర్ ఫ్యాట్ ఉంటుంది. బటర్, గీ ఇంకా ఆయిల్ లో ఎక్కువ ఫ్యాట్ అనేది మనము చూడొచ్చు ఉంటది. ఎక్కువ ఫ్యాట్ అనేది ఎక్కడ ఉంటది? బటర్, గీ, ఆయిల్స్ లో ఎక్కువ ఫ్యాట్ అనేది ఉంటది. మనకి ఫ్యాట్ అనేది ఎక్సీస్ ఫ్యాట్ అనేది స్టోర్ అవుతది. మన బాడీలో ఎక్సీస్ ఫ్యాట్ అనేది స్టోర్ అయి ఉంటది. నెక్స్ట్ ప్రోటీన్స్ మనకి ఏవైనా దెబ్బలు తాకితే వాటిని హీల్ చేయడానికి ప్రోటీన్స్ ఎక్కువగా యూజ్ అవుతాయంట. సో ఈ ప్రోటీన్స్ అన్ని కూడా మనకి ఎందులో దొరుకుతాయి అంటే పల్సెస్ లో దొరుకుతాయి. అండ్ పల్సెస్ లో ప్రోటీన్స్ తో పాటు మిగతావి కూడా అంటే కార్బోహైడ్రేట్స్, స్టార్చ్, విటమిన్స్ అండ్ మినరల్ సాల్ట్స్ ఇవన్నీ కూడా మైన్యూట్ పార్టికల్స్ లో ఉంటాయి. అంటే అవి కూడా ఉంటాయి కానీ మైన్యూట్ క్వాంటిటీస్ లో, తక్కువ క్వాంటిటీస్ లో మనము విటమిన్స్, మినరల్ సాల్ట్స్, స్టార్చ్ అనేది కూడా తక్కువ క్వాంటిటీస్ లో మనము పల్సెస్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే? నెక్స్ట్ మిల్క్ లో ఏముంటదంటే కాల్షియం ఉంటది. ఇది దేనికి హెల్ప్ చేస్తది అంటే మన బోన్స్ ని గ్రోత్ చేయడానికి, స్ట్రెంగ్త్ చేయడానికి కాల్షియం అనేది హెల్ప్ చేస్తది. నెక్స్ట్ ఫిష్, ఎగ్స్, మీట్ అండ్ మిల్క్. ఫిష్ లో ఎగ్స్, మీట్ అండ్ మిల్క్ లో అబండెంట్ ప్రోటీన్స్, ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ కాల్షియం అండ్ పాస్పరస్ ఎక్కడ ఉంటాయి అంటే కాల్షియం ఇంకా పాస్పరస్ వచ్చేసి మన బోన్స్ ఇంకా టీత్ లో కాల్షియం అండ్ పాస్పరస్ ఉంటది. ఐరన్ వచ్చేసి ఏమో మనకి ఎందులో ఉంటది అంటే బ్లడ్ లో ఉంటది. ఐరన్ ఏమో ఎందులో ఉంటది? బ్లడ్ లో ఉంటది. నెక్స్ట్ విటమిన్స్ ఎక్కడ ఉంటాయి అంటే స్ప్రౌట్స్ అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్ లో మనము విటమిన్స్ అనేది చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా మనము పిల్లలకి న్యూట్రియస్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడమే మిడ్ డే మీల్ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్ లో ఏమేమి ఉండాలంటే కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, విటమిన్స్ అండ్ మినరల్ సాల్ట్స్ ఇవన్నీ ఉన్న ఫుడ్ తింటేనే మనం దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పేసి అంటాం. ఓకే? నెక్స్ట్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా మనము స్మాల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి కంపేర్డ్ టు కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ తోటి కంపేర్ చేసుకుంటే విటమిన్స్ ఇంకా మినరల్స్ ని చాలా తక్కువ క్వాంటిటీస్ లో మనము తీసుకోవాలి. నెక్స్ట్ మినరల్ సాల్ట్స్ ఏంటి అంటే లైక్ అయోడిన్, పాస్పరస్, కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ తోటి కంబైన్ అయి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్
ఒబిసిటీ అనే డిసీజ్ దేని ద్వారా వస్తదంటే, మనము ఎక్కువ ఫుడ్ తీసుకుంటే, మోర్ ఫుడ్ ఇంటేక్ ద్వారా ఒబిసిటీ అనేది వస్తది. మనం తక్కువ ఫుడ్ తింటే క్యాష్ వర్కార్ వస్తది. ఓకేనా? దీనికి పిక్చర్స్ కూడా మనకి టెక్స్ట్ బుక్‌లో మెన్షన్ చేషిర్రు. ఓకేనా? ఒబిసిటీ ఏ విధంగా ఉంటది? మోర్ ఫుడ్ అంటే ఓన్లీ స్టమక్ మాత్రమే ఎక్కువగా ఉబ్బి ఉంటది. ఓకేనా? ఎక్కువ ఫుడ్ తీసుకుంటే అంటే కొలెస్ట్రాల్ ఫుడ్ అంటే గూడా ఆహ్, వెజిటబుల్స్ కానీ, లీఫీ ఇట్లాంటిది కాదు. కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్ లైక్ పిజ్జా, బర్గర్ ఇట్లా ఉంటాయి గదా! అవన్నీ తినడం ద్వారా ఒబెసిటీ అని వస్తది. ఓకేనా? క్యాష్ వర్కర్ వచ్చేసి డ్యూ టు లెస్ ఇంటేక్ ఆఫ్ విటమిన్స్, ప్రోటీన్స్ అవన్నీ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే క్యాష్ వర్కర్ అనేది వస్తది. ఓకే. నెక్స్ట్ టొమాటోలో మనకి 1.08 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. 1.5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటది. ఓకేనా? అండ్ ఇందులో మినరల్స్ ఏమేమి ఉంటాయంటే పొటాషియం, ఫాస్ఫరస్, మాగ్నీషియం, సోడియం. ఓకేనా? ఈ 4 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. అండ్ విటమిన్స్ ఏమేమి ఉంటాయంటే విటమిన్ ఏ, విటమిన్ బి2, విటమిన్ బి6, విటమిన్ కే అండ్ విటమిన్ ఇ. ఈ విటమిన్స్ అన్నీ కూడా టొమాటోలో ఉంటాయి. అండ్ టొమాటో వచ్చేసి మనకి 22 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇస్తది. ఓకేనా? నెక్స్ట్ ఎనర్జీ గివింగ్ ఫుడ్. మనకి ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఏంటివంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఆయిల్స్. ఈ 3 కంటైన్ అయి ఉన్న ఫుడ్ అంతా కూడా మనకి ఎనర్జీ గివింగ్ ఫుడ్. ఓకే. నెక్స్ట్ గ్రోత్‌కి సంబంధించి ఫుడ్ ఏంటివంటే విచ్ కంటైన్స్ ప్రోటీన్స్. ద ఫుడ్ విచ్ కంటైన్స్ ప్రోటీన్స్ అవన్నీ కూడా మన గ్రోత్‌కి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ హెల్తీగా ఉండడానికి ఫుడ్ ఏంటిదంటే ద ఫుడ్ విచ్ కంటైన్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ విల్ హెల్ప్ ఫర్ అవర్ హెల్తీ. ఓకేనా? ఫర్ అవర్ బాడీ హెల్తీ. సో, ఇవన్నీ కూడా మనకి ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్న ఫస్ట్ 4 లెసన్స్ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా నేను కవర్ చేశా. నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ 4 లెసన్స్ అనేవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో అప్‌లోడ్ చేస్తా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.